నమస్తే, వెల్కమ్ టు తీన్మా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చి తామ్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో స్టోరీ ఏంది, కథ ఏంటంటే మాత్రమే ఇది మెడక్ ఫిలిమ్స్ వాళ్ళది హారర్ కామెడీ యూనివర్స్ అనేసి అయితే సపరేట్గా జానర్ పెట్టినవి అన్నీ కూడా లింక్డ్ ఉంటాయి. సో దీంట్లో చూసినప్పటికి మాత్రం చూసుకుంటే స్టార్టింగ్లో స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్ చెప్పుకోవాలంటే ఒక ఇది స్ట్రైట్ నరేషన్ ఉంటుంది, ట్విస్ట్ గిస్ట్లు ఏముండవు. మన అది వ్యాంపైర్స్ వేర్బుల్స్ అయితే కాన్సెప్ట్ ఉంటుందో అలానే తీసుకొచ్చారు. దీని ఏంటంటే మాత్రమే డిఫరెంట్గా చూపించారు. అది వర్డ్ వేరే ఉండే లైక్ ప్రేతాలు ఏదో ఉండే, హిందీ వర్డ్ అయితే నాకు అర్థమైతే లేదు. సో యక్ష ఏదో ఉంది, యక్ష కూడా కాదు, ప్రేతాస్ సంథింగ్ ఏదో ఉండే. సో వాళ్ళు వ్యాంపైర్ లాగానే రక్తం తాగుతారు. కానీ ఐ థింక్ 1947 తర్వాత గొడవలు అయినప్పుడు మనుషులను చంపుకొని తింటారు కాబట్టి వాళ్ళ రక్తం మంచిది కాదనేసి వీళ్ళు మనుషులకి దూరం అయిపోవడము, మధ్యలో కొంతమందిని మన ఇండియా కూడా దాడి చేయడానికి వచ్చారు, వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేసి అయితే చేసినమాట మన కాపాడడంలో వీళ్ళు కీ రోల్ ప్లే చేసి వీళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారంటే కాళీమాత రక్తబీజుడిని ప్రతి ఒక్క రక్తంకి ఇంకొక రక్తబీజుడు పుట్టేటోడుగా అతని రక్తం తీసుకోవడానికి వీళ్ళని సృష్టించింది అనేసి అయితే వీళ్ళు స్టోరీలే చెప్తారు. అక్కడ నుంచి స్టోరీ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో మన ఆయుష్మాన్ ఖురానా గారు అడవిలోకి వెళ్తారు. వ్లాగరు అన్ఎక్స్పెక్టెడ్గానే కొన్ని కారణాల వల్ల రష్మిక గారితో కలుస్తారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్తారు. మిగతా నడుస్తూ ఉంటాయి. దాని సిచ్యువేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ వల్ల మనోడు ఏందనేసి అయితే చూపిస్తారు. సో ఇక్కడ తామ ఎవరు అనేసి అంటే తామ అనేవాడు వీళ్ళ జాతి ఉండే కదా, వీళ్ళకి గుండె కొట్టుకుంటారు అంటే సంథింగ్ వ్యాంపైర్స్ లాగా అనుకోండి. వీళ్ళది ఇతనికి ఒక్కరికి గుండె కొట్టుకుంటుంది అన్నమాట. అంటే ప్యూర్గా చెప్పుకోవాలంటే మాత్రం రష్మిక గారు సెకండ్ చనిపోగానే మన రివైవ్ చేస్తారు కోరకంగానే. సో ఇక్కడ నాకు అంటే లవ్ ప్రేమ దాన తీసుకొచ్చారని చూపించే పెద్దగా ఏమనిపించదు. ఫస్ట్ హాఫ్ మాత్రమే మీకు ప్రతి సినిమాలు చూపించే ప్రిడిక్షన్ లాగానే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి కానీ సెకండ్ హాఫ్ కూడా కాగానే మన ఆయుష్మాన్ ఖురానా గారు లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. అక్కడ నుంచి మీకు బాగా అనిపిస్తుంది. ఇది సిద్దికి గారిది యాక్టింగ్ జర కామెడీ విలన్ లాగానే ఉంది అన్నట్టే జస్ట్ నామకే వాస్తు ఉందన్నారు. కానీ సర్ప్రైజ్ విలన్ ఓవర్ అంటే మాత్రం బేడియా అనమాట. బేడియాది ఆయుష్మాన్ కుమార్ గారిది వీళ్ళిద్దరిది ఫైట్ ఏదైతే ఉంటుందో మాత్రం జర బాగా అనిపించింది. కొన్ని సిచ్యువేషన్స్లో బాగుంది. నా ఒపీనియన్లో పర్లేదు, మూవీ ప్రకారం కూడా చూసుకుంటే బాగుంది. క్యారెక్టర్స్ వాళ్ళ ప్రకారం బాగానే చేశారు. విఎఫ్ఎక్స్ పర్లేదు, యాక్సెప్టబుల్లే. ట్విస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళది మెడక్ వాళ్ళది హారర్ కామెడీ యూనివర్స్ ఏదైతే ఉందో దాన్ని లింకప్ చేస్తున్న ఈ మూవీ కూడా ఉంటుంది. ఎండింగ్లో మీకు సర్కట ఎవరైతుంటారో మెయిన్ నవాసుద్దీన్ క్యారెక్టర్ ఎవరైతున్నారో పాత తామ వీళ్ళందరినీ కూడా తయారు చేసిన అతన్ని తీసుకెళ్ళిపోతుంది. దాని తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ బేడి అవుతుందో వీరి వాసన చూసుకుంటా ఇది వీళ్ళ ఏరియా అవుతుంటే అడవిలా అక్కడ దాకా వెళ్ళిపోతుంది అన్నమాట బేడి. సో సీక్వెల్లా ఏది వస్తుందని తెలియదు కానీ ఎండింగ్లో అంటాడు, నువ్వు బలవంతం కావాలంటే బేడియా రక్తం తాగాలనేసి అయితే ఒక డైలాగ్ ఉంటుంది, ఇంకా శక్తివంతుని అవుతావు అనేసి. సో వీడి రక్తం తాగుతాడు, వీడి రక్తం తాగుతాడు అనే దాని మీద ఉంటుంది. అండ్ మన పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, మన పంచాయతీలో యాక్టింగ్ చేసిన ఉంటాడు అన్నమాట. సో అతను కూడా ఇక్కడ మంచి రోల్ వచ్చింది అతనికి అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ వీళ్ళు ఆ ప్రేతాలు ఏదో అంటారు, వీళ్ళు అటు సివిల్ ఊర్లో ఉన్నట్టు లైక్ విలేజ్ టైప్లో ఉన్నట్టు అండ్ ఆల్సో సిటీస్లో కూడా ఉన్నారన్నమాట. వీళ్ళు కొంతమంది ఏంటంటే మన పోలీస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారన్నమాట. కొత్త పోలీసులని అక్కడ ఇక్కడికి మార్చడం కానీ ఏమైనా చేస్తుంటారు. కొంచెం యూనిక్గా అనిపించింది. అండ్ లైక్ సింపుల్గా ఏంటంటే మన ఇండియన్ వర్జన్ ఆఫ్ వేర్వుల్ఫ్ అండ్ డ్రాకులా లాగా వేర్వుల్ఫ్ అండ్ వ్యాంపైర్ లాగా అన్నట్టయితే అనిపించింది. సో వీళ్ళ స్టైల్లో వీళ్ళు చేస్తారు మెడా ఫిలిమ్స్ అని అయితే ఒప్పుకోవచ్చు. బాగుంది. మూవీ ప్రకారం కూడా చూసుకుంటే నాకైతే మాత్రం జర బాగానే నచ్చింది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మూవీ చూడకపోతే ఇట్లా నా ఒపీనియన్లో వన్ టైం వాచబుల్ ఓకే మూవీ అంటాను. లైక్ డిఫరెంట్గా కావాలి అంటే మాత్రం డిఫరెంట్గానే, కానీ స్టోరీ అయితే ఇట్లా ట్విస్ట్ అండ్ టర్మ్స్ ఏమి ఉండవు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది స్టోరీ.
మధ్య ట్విస్ట్లు ఏమి ఉండవు, స్ట్రైట్ లాగానే ఉంటుంది అన్నమాట. ఓవరాల్గా మూవీకి సంబంధించి నేను రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. 1 టైం వాచబుల్ అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో మీరేమనుకుంటారు మూవీకి సంబంధించిన నా రివ్యూ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.